బయటికి దుంకు బయటికి దుంకు మేమున్నాము. మరి ఇక్కడ చాలా తక్కువ లేబరు తక్కువ ఉన్నారు. ఆ సిబ్బందిని లేబర్ను పెట్టుకొని ఉండి 10 మందిని అని మొన్న చైర్మన్ గారి చెవు మీద మేము వేసినాం. సరే అమ్మా పెట్టుకుంటాము, మీరు ఎక్కడ నారాయణఖేడ్ పెరిగిపోయింది పెట్టుకుంటాము అని అన్నారు. అయినా ఇప్పటికి అది జాడా లేదు, జవాబు లేదు. ఎవరిని కూడా తీసుకుంటలేరు. మీరే చెయ్యాలి, మీరే చావాలి అని మాకు ఒత్తిడి చేస్తున్నారు. కానీ మేము చెప్పిన మాట మాత్రము వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు చాలా ఒక రాత్రి ఒక పండగ వచ్చిందంటే, నిజం చెప్తున్నా సార్, ఒక పండగ వచ్చిందంటే మాకు రాత్రి తెల్లని దాకా నిద్ర ఉండదు. మేము 10 గంటల రాత్రికి వస్తే అదే తెల్లారి 8 గంటలకు ముగ్గులు వేసి సీదులు ఎత్తి ఏదో చేసి అడ్డమైన మొత్తం ఊరంతా సాఫ్ చేసి అప్పుడు పోవాలి, ఇంటికి పోవాలి. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఎమర్జెన్సీ ఏమో కుక్క చచ్చిపోయింది, ఏమో నా పంది చచ్చిపోయింది అని మళ్ళా ఫోన్లు చేస్తే మా మగపిల్లలు వెళ్ళి మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అవి తీసేస్తున్నారు. అయినా మేము పనికే గుర్తింపు ఉన్నాం కానీ జీతానికి మాత్రం గుర్తింపు లేము. అదే మా మీద దయదలిసి అక్కడున్న రాజకీయ నాయకులు గాని, పెద్దలు గాని, చిన్నలు గాని మున్సిపల్ సిబ్బందిని పట్టించుకొని మాకు 26 ఈరోజు జైలు భరో సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరము కార్మికులము పోరాడడానికి మేము ఈరోజు మా సమస్యలు చెప్పుకోవడానికి ముందుకొచ్చాము. మాకు గతంలో హామీలు ఇచ్చారు, మాకు పారితోషికాలు వద్దు, కనీస వేతనం కావాలి అని మేము ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేశాము. కానీ మాకు ఇస్తామనే మాట తప్ప మాకు ఇప్పటి వరకు కూడా పని భారం తగ్గించలేరు. పని భారం ఒత్తిడి అన్ని మాకు ఎక్కువైతున్నది. ఊర్లలో ఉన్న సమస్యలకు మొత్తం ఆశా వర్కర్లకే మా మీదనే భారం వేస్తున్నారు. కాబట్టి మాకు కనీస వేతనాలు పెంచాలని మేము కోరుతున్నాము ప్రభుత్వాన్ని. మరియు మాకే కాకుండా మాతో పాటు ఉన్న కార్మికులకు అందరికి కూడా ఇదే సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరికి కూడా పెంచాలి. మరియు మాకు కూడా ఏఎన్సీ టార్గెట్లు అవి ఇవి అని చాలా మాకు పల్స్పోలే డబ్బులు కూడా మాకు గత నెల నుంచి, లెప్రసీ డబ్బులు కూడా 3 సంవత్సరాల నుండి కూడా మాకు డబ్బులు రాలేవు. అయినా మేము వర్క్ చేస్తున్నాం గ్రామాల్లో. వాటిని కూడా మాకు గుర్తించి ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీల ప్రకారము మరి మాకు కూడా శాలరీలు పెంచాలి, మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. మరియు మరి ధరలు పెరుగుతున్నాయి. మేము ఇచ్చే ఈ చిన్న మీరు ఇచ్చే పారితోషికాలలో మేము ఎట్లా బ్రతకాలి అని మేము మిమ్మల్ని అడగడానికి వచ్చాం కానీ తప్ప మాకు జీతాలు పెంచాలని అడుగుతున్నాం. కానీ మేము ఎవరిని ఉద్దేశించి మేము మీకు ధర్నాలు చేయడం లేదు. దయచేసి నర్సింలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశం మొత్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా 500 సంఘాల కలయికతోటి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సంబంధించింది, ఈరోజు దేశంలో పాలిస్తున్నటువంటి పాలకులు కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు. అదేవిధంగా దర్శకుల యొక్క హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళకి ఇస్తామన్నటువంటి హామీలు నెరవేర్చట్లేదు. పేద